హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు చికెన్ ముట్టిలు చేసినండి. చాలా బాగా వచ్చినాయి. ఇవి పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చేసి పెట్టండి ఒకసారి, చాలా ఇష్టపడి తింటారు. చూడండి, చాలా బాగా వచ్చినాయి చికెన్ ముట్టిలు. ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. ఒక కడాయి పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ ముట్టిలకు మసాలా వేసుకుందామండి. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, ఇందులోనే లవంగాలు, మిరియాలు, చెక్క వేసుకున్నామండి. 2 ఇలాచీలు ఇలాగా వేపుకోవాలండి. కొంచెం రెడ్ కలర్ వచ్చేసినాయి, తీసేసుకున్నామండి. ఒక మిక్సీలకు అయితే తీసేసుకుంటున్నాండి. మసాలా అంతా మిక్సీ పట్టేసుకున్నాండి. ఇది ఒక గిన్నెలకు వేసేసుకుందాం. ఇదే మిక్సీలో ఈ చికెన్ అంతా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చికెన్ అయితే ఇందులో వేసేసుకున్నాండి. మిక్సీలో కొంచెం కచ్చపక్కగా పట్టుకోవాలి, మరి మెత్త పేస్ట్ లాగా చేసుకోవద్దండి. చూడండి, ఇలా పట్టేసుకోవాలి మిక్సీ, మరి మెత్త పేస్ట్ లాగా చేసుకోవద్దండి, ఇలాగ ఉండాలి. చికెన్ పేస్ట్ పట్టేసి వేసుకున్నా కదండి. ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకుందాం, ఒక స్పూన్ ఉప్పు, ఇక్కడ మిక్సీ పట్టి పెట్టుకున్నా కదండి మసాలాలన్నీ నింపుకొని అది వేసేసుకుంటున్నాం. ఒక స్పూన్ వేసుకున్నాం. ఒక స్పూను పసుపు వేసుకుందామండి. మంచిగా కలిపేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. కారం ఉప్పు అన్ని కలిపేసి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక స్పూను బియ్యం పిండి వేసుకుందామండి. బియ్యం పిండి వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇవి ముట్టిలు, అందుకే వేసుకుంటున్నాను ఒక స్పూన్. నేను మీ ఇష్టం అండి, మీరు వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. బియ్యం పిండి వేసుకున్నా వేసుకోకపోయినా బాగానే వస్తాయండి, కానీ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి, మంచిగా ఉంటుంది కానీ అని చెప్పి వేసిన. నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నా, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాండి, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. మంచిగా అంతా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. వేసి పెట్టేసుకోవాలి. మనం మంచి కలుపుకుంటే మంచిగా వస్తుందండి. ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ కలుపుకున్నాం అనుకో మంచిగా వస్తాయి ముట్టలు. ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందామండి. అంతా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా, 15 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. 15 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నాం కదా, మంచిగా అయిందండి. ఇప్పుడు లాస్ట్లో వెల్లుల్లి, అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాండి. మళ్ళీ ఇలాగా కలిపేసేసుకున్నామండి. మంచిగా కలిసిపోయేటట్టు మళ్ళీ కలుపుకుందాం. ఇట్లా బాగా అయితే పెట్టేసుకున్నాండి. ఆయిల్ వేసుకుంటున్నాం ఇప్పుడు ముట్టలు చేయడానికి. ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఇలా ఒత్తుకొని వేసుకుంటున్నాండి. ఇలా వేసుకుని ఉంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకోసమని ఇలా చేసుకుంటున్నాం. మీరు రౌండ్గా కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగా వస్తాయి. అలాగా కూడా ఆయిల్లో వేసుకోవడం అండి. ఇలాగా అన్నీ చేసుకొని ఆయిల్లో వేసుకోవడం అండి. కొంచెం చిన్న మంట పెట్టుకొని వేపుకోండి. మంట పెద్దగా పెట్టుకుంటే మాడిపోతాయి. కొంచెం చిన్న మంట మీద స్లోగా కాల్చుకోవాలి ముట్టిలు. ఇట్లా కొంచెం కాలంగానే ఇక్కడ సైడు మలుచుకోవాలండి. కొంచెం చిన్న మంట మీదనే కాల్చుకోండి, చాలా బాగా వస్తాయి. ఈ సైడ్కు మళ్ళీ ఇట్లా వేసుకొని కాల్చుకోవాలండి. ఇలా వేసేసుకోవాలండి. చూడండి ముట్టిలు అయితే
మంచిగా ఫ్రై అయిపోయినాయండి. తీసేసుకున్నామండి. చూడండి మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా ఇలాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ముట్టీలు. లోపల కూడా మంచిగా ఉడికిపోయి చాలా టేస్టీగా వస్తాయి. చూడండి ఇంకా కొంచెం ఉంది కదా, ఇలాగే వేసేసుకుందామండి. అన్నీ ఇలాగే ఫ్రై చేసేసుకుందాం. అన్ని ముట్టీలు ఇలాగే చేసుకోవాలండి. అయిపోయినాయండి. చూడండి చాలా బాగా వచ్చినాయి ముట్టీలు. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.